ఉమ్మడి వరంగల్ జిల్లాను జల్లెడపడుతున్న ఈ భద్రతా బలగాలు ములుగు ఏజెన్సీలో ఎన్కౌంటర్ తర్వాత భద్రతను పెంచారు. ఇక ఏటూరు నాగారంలో ఎన్కౌంటర్తో భద్రుదళం తుడిచిపెట్టుకుపోయింది. పీఎల్జీఏ వారోత్సవాలకు ముందు మావోలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భూపాలపల్లి, ములుగు జిల్లాలో మావోయిస్టుల సమాచారంతో కూంబింగ్ చేస్తున్నారు పోలీసులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రంలో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పీఎల్జీఏ వారోత్సవాలకు ఒక్కరోజు ముందు ఊహించని షాక్ తగిలింది. ములుగు జిల్లా ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు చనిపోయారు. గోదావరి పరివాహక ప్రాంతంలో తిరుగుతున్న భద్రుదళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో మావోయిస్టు పార్టీలో అలజడి మొదలైంది. అటు మావోయిస్టులు ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉండడంతో పోలీస్ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం నుంచే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. అటవీ గ్రామాలను జల్లెడపడుతూ అనుమానమున్న వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి 8వ తేదీ వరకు పీఎల్జీఏ 24వ వార్షికోత్సవాలను చేసుకోవాలని మావోయిస్టు రాష్ట్ర కమిటీ ఇటీవల ప్రకటించింది. దీనికి సంబంధించిన కరపత్రాలను రిలీజ్ చేసింది. ఒకప్పటి పీపుల్స్ పార్టీలో పనిచేసిన కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి అలియాస్ శ్యామ్, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి అలియాస్ మహేష్, ఉత్తర తెలంగాణ కార్యదర్శి నీలం నరేష్ 1999 డిసెంబర్ 2న ప్రస్తుత భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలం కొయ్యూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయారు. 3 అగ్రనేతలు ఒకే ఎన్కౌంటర్లో చనిపోవడంతో వారి పోరాటానికి చిహ్నంగా 2000 సంవత్సరం డిసెంబర్ 2న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం బేగంపేటలో 2004 నవంబర్ 13న స్మారక స్తూపాన్ని నిర్మించి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. దీంతో ఈ ఏడాది 24వ వార్షికోత్సవాలను ఘనంగా జరపాలని పార్టీ శ్రేణులు, కమిటీలు, ప్రజలకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. పీఎల్జీఏ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించడంతో పాటు కొత్తగా దళ సభ్యులను రిక్రూట్ చేసుకునే ఉద్దేశంతో భద్రుదళం గత కొన్ని రోజులుగా భూపాలపల్లి, ములుగు జిల్లాలో సంచరిస్తోంది. అటవీ గ్రామాల్లో పర్యటిస్తూ యువతను ఆకట్టుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ములుగు జిల్లా పోలీసులు మాటు వేసి భద్రుదళాన్ని పూర్తిగా తుడిచిపెట్టినట్లుగా అటవీ గ్రామాల ప్రజలంటున్నారు. ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో నవంబర్ 22న ఉయిక రమేష్, ఉయిక అర్జున్ అనే 2 ఆదివాసీ గిరిజనులను మావోయిస్టులు కొట్టి చంపారు. దీంతో ఆదివాసీ ప్రజల నుంచి మావోయిస్టు పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీనిని అవకాశంగా తీసుకున్న పోలీసులు మావోయిస్టు దళం సమాచారాన్ని ఈజీగా సేకరించి పీఎల్జీఏ వారోత్సవాలకు ఒకరోజు ముందే ఎదురు దెబ్బ తీశారు. ఎన్కౌంటర్లో దళ కమాండర్ భద్రుతో పాటు మరో 6 చనిపోవడంతో దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ములుగు జిల్లా ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు చనిపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. దెబ్బతిన్న మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో 6 జిల్లాల్లోని పోలీసులంతా ఆయా స్టేషన్ల పరిధిలో ఇన్ఫార్మర్ వ్యవస్థను అలర్ట్ చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలోని రాష్ట్ర సరిహద్దు పోలీస్ స్టేషన్లకు భారీ భద్రత కల్పించారు. అడవుల్లో భారీగా పోలీసు బలగాలు మోహరించి కూంబింగ్ చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలను అప్రమత్తం చేసి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. గ్రామాల్లో వెహికల్ చెకింగ్లను ముమ్మరం చేశారు. కొత్త వ్యక్తులు కనబడితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి నివాసం ఉంటున్న గొత్తికోయలపై నిఘా పెట్టి గూడెలను తనిఖీ చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లోని గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టారు.